వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రుక్మిణి వసంత్ దక్షిణ భారత సినీ రంగంలో వేగంగా ఎదుగుతున్న యువ నటి. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన ఆమె కళల పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తి చూపింది. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడం వల్ల క్రమశిక్షణ, కట్టుదిట్టమైన జీవన విధానం చిన్నప్పుడే అలవాటైంది. తల్లి భరతనాట్య నృత్యకారిణి కావడంతో కళలు, సృజనాత్మకత, అభినయం ఆమె వ్యక్తిత్వంలో సహజంగానే ఇమిడిపోయాయి. సినిమాల్లో నటించాలన్న కోరికతో రుక్మిణి కఠినమైన శిక్షణ, అడ్మిషన్లు, వర్క్షాప్లు చేసుకుంది. మొదట్లో చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించిన ఆమె తన సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొద్ది కాలంలోనే మంచి అవకాశాలు వచ్చి ఆమె కెరీర్ను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పుడు ఆమె టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. వరుసగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. వివిధ భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపుతూ విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకోవడం ఆమె ప్రత్యేకతగా మారింది. రుక్మిణి వసంత్ తన ప్రతిభ, కష్టపడి పనిచేసే నైపుణ్యం, సింపుల్ వ్యక్తిత్వం వల్ల అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తన సినిమా ప్రయాణం, వ్యక్తిగత ఆసక్తుల గురించి అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. కళపై ఉన్న నిబద్ధత, నిరంతర సాధన, కొత్త విషయాలు నేర్చుకునే తపన ఆమెను భవిష్యత్తులో మరింత ఎత్తులకు తీసుకువెళ్లేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రుక్మిణి చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస చిత్రాలతో దుమ్ము దులిపేస్తోంది. సప్త సాగరాలు దాటి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి ఆ తర్వాత కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1లో యువరాణి పాత్రలో కనిపించడంతో ఆ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం దక్షిణాది సినీ ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్లలో ఆమె ఒకరు. త్రిషకు గట్టి పోటీ ఇచ్చే నటి అని అభిమానులు మాట్లాడుకునేంతగా రుక్మిణి వసంత్ పేరు మార్మోగుతోంది. 2019లో వచ్చిన బీర్బల్ ట్రైలాజీ అనే కన్నడ చిత్రంలో ఆమె నటిగా పరిచయమైంది. అదే సంవత్సరంలో అప్ స్టార్స్ అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. 2023లో రక్షిత్ శెట్టి సరసన వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమా రుక్మిణికి పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రంతో ఆమె పేరు, క్రేజ్ రెండు మరింత పెరిగాయి. ఇటీవల ఆమె నటించిన కాంతారా చాప్టర్ 1 భారీ విజయం సాధించి 800 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ సినిమాలో నటిస్తోంది.